టన్ టడాయ్. టింగ్, టోయింగ్, టోయింగ్, టోయింగ్. సస్, అత్తయ్య గారు అవి నా నగలే. అత్తయ్య గారు అది వేసుకున్న మేకప్ నాది. ఓ సస్, అది ఇది అన్నావటే వంచి వాయించేస్తాను. ఏమనుకున్నావు? ఇదిగో నిన్నే మా వదిన నగలు ఎందుకు తీసావు? ఆహా, మీ వదిన నగలేటి? నీ కళ్ళజోడు తీసేసుకున్నాను, మీ వదిన మేకప్ తీసుకున్నాను, మీ అయ్య చేతిలో ఎంగిలి బీడి కూడా తీసుకున్నాను. హా, ఇప్పుడు ఏటి? పోన్లే, నావేం తీయలేదు కదా. ఆ, తీసుకున్నానుగా. ఏంటది? ఆ, డబ్బులు. ఎప్పుడు? ఇప్పుడు హాయ్ బసంతి, మర్యాదగా మా అమ్మ డబ్బు ఇచ్చే ప్లీజ్. ఆ, నానివ్వను. ఏ చేస్తావో చేసుకో. జరగరా. ఏయ్, ఏంటే పొగరా? ఏయ్, నీ గారుడి విద్యలు బయట చూసుకో, నా ముందు కాదు. ఇదిగో మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ, అయ్యో, అయ్య బాబోయ్, నాకు భయం వేస్తుంది అత్తయ్య గారు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు. చూసావా మనమంటే ఎలా భయపడుతుందో. అమ్మా ఆ, ఒకసారి ఆ పోస్టర్ చూడు, ఎక్కడో చూసినట్టుగా లేదు. ఆ దండం పెట్టే విధానం తేడాగా ఉందమ్మా. అత్తయ్య గారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నన్ను వదలను. అయ్యో, నీకు దండం పెడతాను, వదలవే. వదలను. నన్ను వదలాలంటే కాలుకు 500 ఖర్చు అవుతుంది అత్తయ్య గుంతా. అంటే ఒక్కొక్క కాలికి 500 చొప్పున 1000 రూపాయలు ఇవ్వాలా? ఆ, అమ్మా అమ్మా ఇచ్చేయమ్మా, 1000 రూపాయలు కదా ఇచ్చేయి. అమ్మా అబ్బా, కాళ్ళకి దండం పెడుతుంటే భయపడతారేమిటి అత్తయ్య గారు? పెట్టుకోనివ్వండి. అలా ఎంతసేపు పెట్టుకుంటుందో మనం చూద్దాం. నీ బొందే, నీ బొంద. అసలు విషయం తెలియకుండా ఆవేశపడితే చేస్తారు. చెప్పత్తయ్య గుంతా ఇత్తాపై అది కాలి వేలు, ఇది కరెన్సీ వేలు. ఏది పోయినా బాధ నాకే. సరే తీసుకో. ఇదిగో గుంతడా, ఈ 1500 వడ్డీకిస్తాను, కావాలేటి? ఏంటేంటేంటేంటి, మా డబ్బులు మాకే వడ్డీకి ఇస్తావా? ఆ, అడిగితే మీ అమ్మకే ఇస్తాను. కావాలేటి అత్త గుంతా? ఆ, ఏటి నోరు కప్పలా తెరిసావు? ముయ్యే. ఏయ్, ముందు నా మేకప్ కిట్ ఇవ్వు. నా నగలు ఇవ్వు. ఆ, అలాగే. నాతో దండం పెట్టించుకుంటే ఇస్తాను, ఎట్టించుకుంటే ఏటి? హై, దండం పెట్టి మరీ ఇస్తావా? సరే సరే, దాదా పెట్టుకో పెట్టుకో. దేవుడా, అక్కుకేనా? నాకు దండం పెట్టివ్వాలి. నువ్వు అడిగితే నేను కాదంటనేటి. సరే, నగలుగుంతా నీకు ఎడతలే. ముందు నాకు పెట్టాలి. కాదు, నాకే పెట్టాలి. అబ్బా, నాకు పెట్టాలి. వదిలు వదిలు. అది పెడతానంటుంది అన్నం కాదు, దండం. దాని వెనకాల పెద్ద కన్నం ఉంది. నా మాట వినండి, వద్దని చెప్పండి ప్లీజ్, వద్దని ఓ చెప్ప. చేతు, మాకు దండం పెడుతుందని నీకు కుళ్ళు. నువ్వు పెట్టు పసంతి. వద్దును వద్దును వద్దున్నాను. పెట్టు పెట్టు, రోగం కుదురుతుంది. చచ్చారా దేవుడా! వదలవే పసంతి, వదలు వదలు వదలు.
వద్దు తల్లి, వద్దు తల్లి, నీకు దండం పెడతా. నా మేకప్ కిట్ మొత్తం నువ్వే తీసుకో. వద్దు, వదిలే అత్తయ్య గారు. సరే అబ్బా. అమ్మా సమ్మగా ఉందా? వద్దే వద్దే అంట విన్నావా? నాకు ముందు దండ పెట్టా అన్నావు కదే, ఏమైందే? వేలు విరిగిందా? అవును, నగలు గుంటేది ఇంకెక్కడ ఉంటుంది? మా వదిన చాలా షార్ప్, అందుకే జంప్ అయిపోయింది. ఓ ఓ ఇంకా నువ్వు బయలుదేరు. ఏటల్లది మా అయ్యకి పీతల పులుసు, మా అమ్మకి గోంగూర మటన్ కావాలంట. ఎల్లి రెడీగా ఉంచు. యా నీకేం వద్దా? మనకి చికెన్ వేపుడు, చేపల పులుసు, మటన్ కైమా లాంటిది కాకుండా ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, గుత్తొంకాయ వేపుడు, పప్పు చారు, 2 అప్పడాలు, 3 వడియాలు, గడ్డ పెరుగు. సేమ్ లిస్ట్. అవును, నువ్వు నాన్ వెజ్ తినవా? ఆ తింటాను. ఆ మాంసం తెస్తావేటి? హ? హ, ఏంటది? ఆ మాంసం తీసుకురా, అప్పుడు తింటాను. ఛీ, అమ్మా. అమ్మా నీళ్ళు అమ్మా. అమ్మా ఏం మోసం అడిగిందేంటి? మనిషి మాంసంరా చేతు. సరే నేను వడ్డీ వసూలుకి వెళ్ళొస్తానా? అమ్మా చీర మార్చుకో లోపలికి. సరే మార్చుకుంటా. అటమ్మా. సరేనన్నా. అమ్మా అది అటు. అయ్యయ్యో. అమ్మా జాగ్రత్త అమ్మా. వెళ్తానన్నా, వెళ్తాను. కామాక్షి గారు ఏంటమ్మా మధుమతి ఇలా వచ్చా? ఏం లేదండి, వడ్డీ వసూలు చేసుకుని వెళ్దామని వచ్చాను. అదేంటి, వడ్డీ కోసం ప్రతి నెల మీ అత్తయ్య వస్తుంది కదా, మరి నువ్వొచ్చావేంటి? ఈ నెల నుంచి నన్నే వసూలు చేయమన్నారు, లేదంటే చంపి గోతులు పాతి పెడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అంత మాట అందా? అంతేకాదండి, వడ్డీలన్నీ వసూలు చేసే వరకు నన్ను ఇంట్లోకి రావద్దు అన్నారు. సమాధి మీదే ఉండమన్నారు. సమాధి మీద? అంటే ఇంటి వెనకాల ఒక మట్టి దిబ్బ ఉందిలేండి, దాన్ని ముద్దుగా నేను సమాధి అని పిలుచుకుంటాను. కొన్ని రోజుల నుంచి నేను దాని లోపలే ఉంటున్నాను. దాని లోపల? అదేనండి, దాని మీద అనబోయి లోపల అన్నాను. ఆహా. మీరు వెళ్ళి వడ్డీ డబ్బులు తండి. ఇంకాసేపట్లో నేను చాలా ఇల్లులు ఎగురుకుంటూ తిరగాలి. ఎగురుకుంటూనా? అవునండి, మా అత్తయ్య నన్ను చెంప మీద కొట్టింది. అప్పటినుంచి నాకు ఎగడ్డం వచ్చింది. మీరు వెళ్ళి వడ్డీ తీసుకురండి. అలాగేనమ్మా. అత్తయ్యా, నెక్స్ట్ నువ్వు వచ్చినప్పుడు నీకుంటుంది. వీళ్ళ మాటలకి పిచ్చెక్కిపోతుంది. ఇదిగో అమ్మా మధు, 2000. థ్యాంక్స్ అండి. అమ్మా మధు, వచ్చే నెల నువ్వు రావద్దమ్మా, నేనే వచ్చి వడ్డీ ఇస్తాను. అయితే మా ఇంటి వెనకాల మట్టి దిబ్బ ఒకటి ఉంటుంది, దాని దగ్గరకొచ్చి ఇవ్వండి. నేను అక్కడే ఉంటాను. పగలు రాకండి, అర్ధరాత్రి రండి. మర్చిపోవద్దు, దాని మీదే ఉంటాను. ఏంటి మట్టి దెబ్బ అర్ధరాత్రి అది ఇది అంటుంది ఏంటో. ఏ కామాక్షి, రా. ఈవిడొచ్చిందేంటి? ఏంటొదినా నువ్వొచ్చా? నీ చపాతీ మొహాన్ని ఒకసారి చూసి వెళ్దామని. నాకు పొగడ్తలంటే నచ్చవదినా. నీ కళ అర్థమైందా? సర్లే, వెళ్ళి వడ్డీ డబ్బులు తీసుకురా. వడ్డీ డబ్బులా? ఎంతమందికి ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇంతకు ముందే ఇచ్చాను. ఇచ్చావా? ఎవరికి? నీ కోడలు మధుమతికి. మధుమతి
రిత్తిక అవును. ఏ చాలే అదెప్పుడో చేస్తే దానికి ఇవ్వడమేంటి ఆ, చచ్చిందా? ఆ, మరి చచ్చిందా అంటే ఇంటి దగ్గర చచ్చింది కదా దానికలా ఇస్తావు అంటున్నాను. కామెడీలా? నీ కోడలు ఇంతకు ముందే వచ్చి 2000 వడ్డీ తీసుకెళ్ళింది. అదెలా వస్తుంది? వడ్డీ వసూలుకి వెళ్ళకపోతే చంపి గోతులో పాతి పెడతానన్నావంట కదా, అందుకే వచ్చింది. గోతిలో పాతి పెట్టిన విషయం ఇంత డైరెక్ట్ గా చెప్పిందా? ఆ, ఇంకా ఏమేం చెప్పిందే? ఆ తన్ని ఇంట్లోకి రానివ్వట్లేదంట కదా, ఆ, దాంతో తను మీ ఇంటి వెనుకున్న సమాధి లోపలే ఛ, సమాధి పైనే ఉంటుందంట కదా. వామ్మో, అయితే వచ్చింది ఖచ్చితంగా మధుమతి. ఇంకా నువ్వేదో చెంప మీద కొట్టావంట కదా, అప్పటి నుంచి ఆమెకి ఎగరటం వచ్చిందంట. డౌట్ లేదు, అది దెయ్యమే. సరే సరే, ఇంకోసారి వస్తే వడ్డీ ఇవ్వకు. అడిగితే ఇంటికొచ్చి మీ అత్తకిస్తానని చెప్పు. అదే మాట చెబితే ఇంటెనకున్న మట్టి దెబ్బ మీద కూర్చొని ఉంటాను, అర్ధరాత్రి వస్తేనే కనిపిస్తాను, పగలు మాత్రం రాకు కనిపించను అని చెప్పి వెళ్ళిపోయింది వదినా. అర్ధరాత్రి రమ్మందా, పగలు కనిపించని చెప్పిందా? అమ్మో, అయితే దెయ్యమైందన్నమాట. సరే సరే, నేను వస్తానే. ఆ వదినా, వడ్డీ ఎవరికివ్వాలి? నీకా నీ కోడలికా? నేనే వచ్చి అడిగితే నాకే ఇవ్వు, ఎవ్వరికి ఇవ్వద్దు, సరేనా? ఆ, ఏంటో ఈ అత్త కోడళ్ళు, కర్మ కర్మ. అవునాంటీ, వడ్డీ వసూలు చేయమని మా అత్తగారి పంపించారు. అలాగా, సరే లోపలికి రామ్మా, వడ్డీ ఇస్తాను. ఆహా, దేవుడి ఫోటో ఉంటే నేను రానంటీ. ఏ, నీకు దేవుడంటే మహాభక్తని విన్నాను. అది ఒకప్పుడు ఆంటీ, ప్రస్తుతం దేవుడంటే నాకు భయం. ఎందుకు? ఆ విషయం మా అత్తయ్య గారిని అడగండి, నేనేం చెప్పలేనమ్మా. సర్లే అమ్మా, బాధపడకు. తాగడానికి ఏమైనా ఇమ్మంటావా? మహా వేడి వేడిగా ఒక గ్లాస్ బ్లడ్ ఇవ్వండి. ఏంటి, ఏం తాగుతావంటే గ్లాసు రక్తం అడిగిందా? అవును అనసూయొదినా, పైగా ఇంట్లోకి రమ్మంటే దేవుడంటే నాకు భయం, లోపలికి రాను అంది. ఆ పనులని మిమ్మల్ని ఎవరు చేయమన్నారే? అది ఆ మధుమతి. కన్ఫర్మ్డ్గా ఇది అదే. అదే అంటే ఏంటోదినా? అదే 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 అంటే పిచ్చిది పిచ్చిది. ఓహో, అందుకేనా నేను ఇంట్లో ఉండడం లేదు, ఇంటి వెనకాల గోతు పైన ఉంటున్నాను అని అంది. అవును అవును, ఇంతకీ నీ వడ్డీ కూడా నా కోడలికే ఇచ్చావా? అవును దినా. దెయ్యానికి వడ్డీ ఇవ్వటం ఏంటే, దెయ్య మొహందానా. సరే సరే, నెక్స్ట్ నేనే వస్తాను, నాకే ఇవ్వు. లేదు దినా, ఎప్పుడు మధుకే ఇవ్వాలంట, లేదంటే చచ్చి దెయ్యమై పీకు తింటుందంట. వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. సర్లే, నేను చెప్పేదాకా దానికే. కాదు కాదు కాదు, ఆవిడకు కూడా ఇవ్వకు, నీ దగ్గరే ఉంచుకో. ఆగా.
బాబు బాలకృష్ణ, నా వడ్డీ డబ్బులు ఇస్తావా? అలాగే అమ్మయ్యా, వీడి దగ్గరకు వచ్చినట్లేదు. ఉష్. వచ్చే నెల రా ఇస్తాను. ఆ? వచ్చే నెల? మరి ఈ నెల? నీ కోడలికి ఇచ్చాను కదా. నీ దగ్గరకు కూడా వచ్చిందా? మీరే పంపించారట కదా. మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చిందా అని అడుగుతున్నారు. ఆ, నేనే పంపించాను. అవును, దెయ్యం ఎటెళ్ళింది? దెయ్యమా అదే, నా కోడలు మధుమతి ఎటెళ్ళింది అని. తెల్ల చీర కొనుక్కోవడానికి ఇటే వెళ్ళింది. తెల్ల చీర? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. సమాధి పైనే ఉంటుందంట కదా. పైగా ఇంట్లోకి రమ్మంటే దేవుడంటే నాకు భయం, లోపలికి రాను అంది. ఎస్. ఇప్పుడు చెప్తా. అశో. గొయ్యి మీద అన్నారా? ఎక్కడుంది ఇది? అయ్యో అత్తయ్య గారు, అత్తగారు, ఏం చూస్తున్నారు? అబ్బా అత్తయ్య గారు, సరిగ్గా చెప్పండి. మీరు చెప్పింది నిజమేనే. మధు దెయ్యం అయిపోయిందే. అబ్బో, మీకు కూడా కనిపించింది అత్తయ్య గారు? లేదే, నేను వడ్డీ వసూలుకు వెళ్ళక ముందే అదే వెళ్ళి మన వడ్డీ డబ్బులు మొత్తం వసూలు చేసుకుని వెళ్ళిపోయిందే. దెయ్యానికి వడ్డీలు ఎలా ఇచ్చారు అత్తయ్య గారు? అత్తయ్య గారికి ఇవ్వట్లా? అలాగే. అంటే నేను దెయ్యాన్నా? నిన్ను అబ్బా ఆగండి అత్తయ్య గారు, దాని బాగుడు మీకు తెలిసిందే కదా, వదిలేయండి. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారే? ఆ మధు మనం అప్పులు ఇచ్చిన వాళ్ళ ఇంటికెళ్ళి, నేను ఇంటి వెనక గోతి మీద కూర్చుంటున్నాను, రాత్రిపూట వస్తే కనిపిస్తాను అని చెప్పిందట. అలాగే అక్క. ఎక్కడికి వెళ్తున్నావే? అక్క నన్ను గో గో అంది కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అత్తయ్య గారు. అయ్యో, నీ బొంద. అది గోతులో ఉంది అనబోయి భయంతో గొగొగొగొ అందే. తింగర మొహందానా. చూసావా అన్నయ్య, వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి మధు ఇక్కడ కనిపించట్లేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కానీ సరోజ మధుని ఇంట్లోకి రమ్మంటే దేవుడు ఫోటోలుంటే నేను రాలేను అందంట. అయితే అది ఖచ్చితంగా దెయ్యం అయిపోయింది అత్తయ్య గారు. అప్పుడు వాళ్ళు ఏం తాగుతావు అంటే, ఓ గ్లాసు రక్తం తాగుతాను అనిందట.